హ్యాకర్ అవ్వాలి అంటే ప్రోగ్రామింగ్ రావాలా అని చాలా మంది అడుగుతారు. వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ నువ్వు హ్యాకర్ అవ్వచ్చు. అంటే ఎట్లా? అంటే ఎలా అంటే నువ్వు ప్రొఫెషనల్ హ్యాకర్ అవ్వలేవు, కానీ ఇప్పుడు బేసిక్ ఒక మొబైల్ హ్యాక్ చేయగలవు, వాళ్ళ మొబైల్లోని డేటా తీసుకోగలవు, కానీ ఒక కంపెనీని హ్యాక్ చేసే అంత సత్తా రాదు. మొబైల్ హ్యాక్ చేస్తేనే అంబానీని జయించినట్టు ఫీల్ అవుతాం. అదైతే చిన్న కమాండ్స్ ఉంటాయి, ఎల్ఎస్ సిడి. ఓకే, ఇటువంటి నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, మరి మీ బీటెక్ అంటే మీ కాలేజ్ లో వాళ్ళందరూ తెలుసుకుంటారు కదా, మన కాలేజ్ నుంచి ఒక ముత్యం వచ్చింది. మా కాలేజ్ వాళ్ళైతే చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుండి నేను కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి నా టాలెంట్ గుర్తించారు మా కాలేజ్ స్టార్టింగ్ నుంచి. ఫీజు కూడా టైం ఇస్తున్నారు. టాలెంట్ గుర్తించారు, ప్రతి ఒక్క విషయంలో ఎంకరేజ్ చేశారు. ఓకే, సో మన బెంగళూరులో పైప్ ప్రాజెక్ట్ ఎక్స్పో జరిగినప్పుడు ఇండియా లెవెల్లో టాప్ 2 వచ్చా. ఇండియా లెవెల్లో పైప్ ప్రాజెక్ట్ ఎక్స్పోలో